శ్రీ ఆదికొండ దేవతల జ్యోతిష్యాలయం మీ యొక్క జాతకరీత్యా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును. స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా శ్రీ గురూజీ శివరామరాజు గారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. నేను ఎక్కడా ఓదక్కో, నువ్వు ఎక్కడంట పోతివే, నిన్ను యాడంట ఎత్తుకుదును అక్కో నా అక్క. నువ్వు మంచిగున్నప్పుడు బతికున్నప్పుడు బావను కూడా యాద్ చేయబోతుంటివి అక్కో. ఏమో తగుంటా నువ్వు వస్తావే అక్క. మమ్మల్ని విడిచిపెట్టి నీకెట్లా ఓ బుద్ధి అయిందే నాయక్కో. నేను బావకు ఏమని చెప్పుదమ్మా, ఈ ఇల్లు వాకిలి ఎవరికి చేసిపోతీవి, నువ్వు బతికున్నంత సేపు నాదంటివి, కోడొస్తే కొన్ని కొడుతుంటివి, కాకొస్తే కాకినాల నీయపోతుంటివి అక్కో నా అక్క. ఆ లారీలా మన్ను వయ్యా అది నిన్నే గుద్దాలనా, మా యొక్క తలకాయతో ఎగిరిపోతేనంట బంతి ఎగిరిపోయినట్టే గాల్ల పోతుంటే ఇంకో లారీ మీద పడ్డదంట. ఆ లారీ ఆ బా తలకాయ మీద పోతే ఎండకెట్టినా అప్పడం లెక్క అయిందంటమ్మో నా అమ్మ నా యక్కో ఓ యక్క. నక్కుల వంశాన్ని ముంచిపోతీవా, నా బావకేమని చెప్పుకుందునే. పోసినారా 100 లీటర్ ఉన్నాయి. చాయ్ పట్టుకొని తాగాలరా, ఏం చేస్తారు పాలు? నడువు ఇంటికి ఉందా తొందర. పిల్లగాడు వస్తున్నాడే వాయమ్మా, నేనేం చెప్పుదునే. నా దేవుడా ఏమని చెప్పుదురా నా నోట నేను చెప్పలేను, నా పాపిచ్చి నోట. నేను ఆ ఘోరాన్ని నేను ఎట్లా చెప్పుదురా అయ్యో. చెప్పు మామ చెప్పు. మీ నాయనకు నేను ఎట్లా చెప్పాలరా, నా వల్ల కాదు దేవుడా. ఏమైంది మామ చెప్పు. నేను చెప్పను, నా పాపిస్తున్నాడా, నేను ఎట్లా చెప్పుదురా. ఎందుకు ఆయనతో చెప్పదురా నాయన, ఆయన నన్ను అంటాడా ఓ దేవుడా. నేను చెప్పను రా. ఏమైనా చెప్పు ఆడదు పారా ఏమైంది అంటే నా నోటట్లా చెప్పురా. ఆ కూర నువ్వే చూస్తే దేవుడా. ఏమైంది? మీ పెద్దమ్మ ఇక లేదురా, మీ నాయనకు ఫోన్ చేయరా, ఆయన ఏమనుకుంటాడు నాకు చెప్పలేదంటాడమ్మా. నీ శవమన్నా మాకు దొరకలేదే,
అక్క నీకు అగరబత్తిలు పెట్టిస్తానే. నువ్వు పెద్ద దిక్కు లెక్క ఊళ్ళే అందరి తానికి అందరి సావుల కోతుంటివి. కన్నతానా నువ్వే ఉంటివి, కాటికాడా నువ్వే ఉంటివి. ఎవరన్నా చచ్చిపోతే పిట్టె ముట్టపోతే నువ్వే తీసుకొని తింటుంటివి. దిగదూడిసి మూర్తవలుల్లా పెడితే తెచ్చుకొని కోసుకొని నువ్వే తింటుంటివి. అక్కో నా అక్క. అమ్మ అగరబత్తిని ముట్టిసా. నీకు నేనేమంటా చెప్పుదక్కో. అక్క భారతక్కో, జాంగిర్బి అక్క, మరి బొట్టుగా మరి సూరిగా రాన్రా రాన్రా కొంపారిపోయిందిరా నా అక్కదా. వాయమ్మో దేవుడు ఏమైందంట అక్క. అక్కడ చూడు నేను నిదానంగా చెప్పు. నువ్వు నిదానం చెప్పు ఏమైంది, ఎట్లా దండేందుకు అక్క దూపు అవుతుంది. అక్క నీకు ఇష్టమని పచ్చ సీసా తెచ్చినా. నీకు ఇంత శాఖ పెడతా అమ్మా, నువ్వు శాఖ పెడతా దూపగొని మాకు చెప్పు. అక్క ఫోటో పెట్టి ఏమైంది? మొన్న దాని చెల్లెలు బిడ్డ సౌడుతైందంటే పోయింది కదా అక్క. బాతక్క ఎన్నలేంది అక్క. పెట్టెలకెళ్ళి ఒడి బియ్యం పోసిన సీర, దాని పిండి అయిన కొత్తల మా పెద్దమ్మ పోసిన సీర. ఆ సీర అమాస నాడల తీసి కట్టుకొని పాయ 4 కుడుకలు అదే చెప్తున్నా అక్క. నేను ఎట్లా చెప్పుదే చెప్తున్నా కూసా నాయన. నీకా దండం పెడతా. ఆ రోడ్ల మా నువ్వు రోడ్డు దాటనీకి పోయిందంట అక్క. పట్నం కూడా పట్నంలో రోడ్డు దాటనీక పోతే ఇదేనికి ముందుకు ఆట ఆడింది. ఆ బండ్లు ఎన్నడూ చూడలేదు. లారీ వచ్చి గుద్దిందంటక్కో. తలకాయ పైననే బంతి లెక్క ఎగిరిపోయిందంట. ఆ తలకాయ ఇంకో లారీ కింద పడ్డదంట. దీనిపై మీదకి వెళ్ళి 2 లారీలు పోయినామంట. అక్క పిన్గా గుర్తుపట్ట రాకుండా అయితే ఆ మున్సిపాలిటీ వాళ్ళు లారీలు వేసుకపోయి నేనేమని చెప్పదు భారత అక్క. ఆ పిన్గాను కూడా అమ్మ ఏడ్చేడ్చి అక్క. ఏం చేతక్క నీకు మొన్న ఇవాళకి 2 రోజులా. మొన్న పోయిందా? మొన్న పోతే నిన్న చచ్చిపోయింది. ఇవాళకి 2 రోజులు ఆయే. నేను పోయినరా పోతే ఆ మిషన్ వేసిండ్రు. ఇంత బూడిద నేను రానంటే ఆ బూడిద అంటే ఆ మున్సిపాలిటీ బూడిది కూడా ఇవ్వలేదా? ఆ ముసి నదిలో పోసిరంట అక్క. మురికి నీళ్ళులా దాని బూడిది తీసుకుపోయి ఇంత సిరిసేలో అనుకుంటే అమ్మ పెద్ద ముత్తైద లేకుంటుండే. కాదక్క అది పెద్ద ముత్తైద లేకునే. ఈ పండు ముసలి దీనికైనా రావద్దా సాగు? ఇది ఇంకా ఏమేలుగా పెట్టేది ఉన్నది. అది చూడే పెద్ద ఊళ్ళో పెద్ద ముత్తైద లేక మంచిగా ఇక్కడక్కడ గున్నగన్న తిరుగుతుండే. ఎట్లా వాయసుడు ఎట్లా చేసే ఏం చేసే ఆడ చచ్చిపోయానంట. మంచి చెడు ఏం కొండ పోయిందాక పెద్ద ముత్తేదలాక ఉన్నన్ని దినాలు ఇది నాది అది నాది ఇది నాది అంటే ఎవడే ఆ పట్టణంలో పోయి సచ్చే ఏం కొండ పోయిందాక మంచి చెడు కొండ పోయింది. చూడు మన గేరికైతే చాలా ధైర్యం ఉండే. నాకైతే చాలా ధైర్యం ఉండే. లచ్చావా నిన్ను పోయేటప్పుడు నీతోటి మా తోడికి ఇంత కూడా ఊరికి పోతుందని చెప్పలేదే అమ్మ. పోయినాక తెలిసింది. ఏదో అయ్యింది అయిపోయింది కానీ పాపం మంచిగా ఉండి నా పిల్లలతో మంచిగా ముట్టడి పెడుతుండే. బాగా ఇద్దరు క్లోజ్గా ఉంటున్నాయా. నన్ను చూడగానే లేచిపోతుండే. పాపం మంచిగా ఉండే కానీ గయ్యాలకంగా మళ్ళాక వడుతుండే కానీ చాలా మంచి మనసు. కొని ఏడవకు ఏమన్నా అక్క నీకు ఉడుకుడుకు సాయి పెట్టుకొచ్చినా పెద్ద డబరటే తెచ్చినా. నువ్వు అద్దుకొని తింటావా
అక్కో నువ్వు పొద్దుగాల లేచి పెద్ద గిలాస నిండా చాయ్ పోసుకొని తాగుతావా? రోజొక్క పెద్ద డబరొట్టె తింటావా? అమ్మా ఇంత తిను, ఎక్కువ నీకు అరగదు. నా వల్ల అయితే లేదక్క, కాకపోయినా నేను తినవలసి వచ్చింది. నీ ఆత్మ ఏడ తిరుగుతుందక్కో. ఆ కొబ్బరి చెట్టు దిక్కు చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు. ఎండకాలం వచ్చింది, 4 కొబ్బరికాయలు కొయ్యి అంటావా అక్కో? అక్క నీకోసం మిరపకాయ బజ్జీలు తెచ్చినా, నువ్వు తింటావా? అయినా నువ్వు తింటే గ్యాస్ ప్రాబ్లం అక్క, నువ్వు తినలేవు. భారతక్క పెద్ద డబ్బు బాగా తిట్టింది మా అక్క. అమ్మ నాకు వచ్చిందమ్మా. అక్క అక్క నీ ఆత్మ నువ్వు సచ్చిన ఏడుకోవే, ఇంటి చుట్టే తిరుగుతావు నాకు తెలుసు. అక్కగా నీకు ఎట్లే షాయి నీకు ఎడబోతానేమ్మా. డబ్బులెట్టే కూడా అక్క నువ్వు ఇంత పెద్ద తింటావు కదా పెట్టినా. అక్క బైక్ పోయినావు, ఆడ ఎవరెవరు ఎట్లున్నారు అక్క? పోయక్కో పెట్టినాడు కట్టుకోపోయిన సీర చూడు, ఇస్త్రీ కూడా చేయడలే, సాకలా అంతా చేపించుకున్నది. మేము సంకాల పెట్టుకున్నా సంచి అట్టనే ఉన్నదే. ఆ సంచిలో పైసలకి ఏమున్నావు, సంచిని మాత్రం వదిలేలేరా? వదలలే, సచిన కూడా సంచిన వదలలే. మా అక్క పెట్టిన బొట్టు పెట్టినట్టే ఉందక్క నీకు. పుస్తే కూడా ఇంత బోర్లో కూడా పడలే, ఎల్లెంకలు కూడా పడలేదు. నా అక్క ఏడుకోతుందమ్మా, ఏడుకోదు. నా అక్క ఏడుకోతుంది. చీగలు పెట్టినా పూలు అట్టనే ఉన్నవే, పూలు కూడా వాడిపోలేదక్క నీకు. అక్కో నా అక్క పటగొలుసులు కాలకాడలు అట్టనే ఉన్నాయి. చేతి గాజులు చేతి నిండేసుకునేటోళ్ళు ఈ ఊళ్ళో నీ లెక్క ఎవరు లేరక్కో. 4 డజన్ల గాజులు వేసుకుంటావా ఒక్కొక్క చేతికి? అక్కో నాక నేను నిన్ను ఏమని చేస్తునే? నువ్వు సచ్చినాక నీ సేవాన్ని చూసుకునే అదృష్టం కూడా మాకు లేకుండా పోయింది. అందుకనే వచ్చినవా ఈ ఊరికి? నాకు మమ్మల్ని అందరిని చూడ నీకే నీ ఆత్మ పంపిండా దేవుడు. పైకాడా ఏమంతానా ఏమన్నాడు? నువ్వు ఆయన ఏదో తిట్టింటావు, నీ మాటలు ఒప్పుకోలేక నిన్ను కిందికి పంపిండా అక్కో. అమ్మా అయినా ముక్కు పుల్లలు కూడా అట్నే ఉన్నాయి అక్క. మా అక్క సీను హరి హరి పట్టు ఏడుకోదు చూడు. అది ఆత్మయ పట్టుకే అట్టు నిలబడ్డది, కానీ అది రూపము బీపం అది ఎట్టుపోతుంది రా, మనం వదిలేసి ఎట్టుపోతుంది. బొట్టు మా అక్క సంకల సంచి అట్నే పెట్టుకొని పోయినప్పటి నుంచి అట్నే సంచి మాత్రం వదులుతలేదు. నువ్వు ఎడగాని రావు అనుకుంటే ఇందాకనే భారతమ్మ జాగిరిబి అడిగిండ్రు, చివరి చూపన్నా లేదన్రమ్మో. నా యక్కనే నా చివరి చూపు లేదన్నారు. నా యక్కని ఇంకా చూడుండ్రే మనకు చివరి చూపు చూడ నీకొచ్చింది అక్క. అక్క ఇంకో దానికి నచ్చినట్టు నైవేద్యం పెట్టలేదు. నీకు ఏమేం కావాలనో నేను పెడతా. కట్టుకోలు ఇంటికి పోయి నీకు మెదడు తెస్తా, కార్జం తెచ్చి కాల్చి పెడతా, తలకాయ కూర వండి నీకు పెడతా, తాటికల్లు తెచ్చి సాగా పెడతా. నాకు నీ కలకడాలు అట్లే ఉన్నాయి. భారతక్క ఇంకా చూసుకోరి నా అక్క రూపం చూడురే. సచ్చినా కూడా యాక్సిడెంట్ అయి సచ్చినా కూడా అక్క ఓ లారీ కిందనట తలకాయ పడ్డదంట. తలకాయ పడ్డ కూడా నుజ్జు అయినా కూడా బొట్టు కూడా పోలేదే, బొట్టు కూడా పోలేదు. ఒక్క గాజు ఆత్మ కూడా ఇంత అందంగా
నాలుడా మీ నాయనకు ఏమని చెప్తావురా? పెద్దమ్మని శివరు చూపు చూడరా, దానికి నైవేద్యం పొడితే పోతుంది, ఇంకా మన కంటికి కనిపించదు బిడ్డో. మీ నాయనకు నేను ఫోన్ చేసి నేనేమని చెప్పుదు, ఆయన రాత్రి 12ంటికి చేస్తాడు నాతో సపరేట్గా మాట్లాడనీకే. ఎవరే? ఆత్మనే అట్లా వినిపించిందేమో. అక్కో ఓ బెంటయ్యా, అక్క అక్కో భారతమ్మ, అక్క ఉండు, ఒక ఆత్మ మాట్లాడుతుందంట అమ్మా, ఒక ఆత్మ మాట్లాడుతుందంట అమ్మా. ఇగో సురేష, నువ్వు పోయి డప్పులోని చెప్పు బిడ్డ. డప్పులోడు వస్తే 3 దినాలు సాటిద్దాము నా తల్లో. చెప్పిరా పిల్లగాడు బాధపడుతుందో ఎంత బాధపడుతుంది. గుండె ధైర్యం చేసుకోరా, నువ్వు గుండు మొన్న నీకు తిరుపతి కోసుకపోయి కొట్టించుకొచ్చిందా నీ పెద్దమ్మ. మొన్న జ్వరం వచ్చితే మొక్కుకుందంట, మీ నాయనకు లడ్డు ప్రసాదం తెచ్చిందంట. అది దుబాయ్ ఎట్లా పంపుదు, దానికి తలకాయ లేకుండానే చచ్చిపోయిందమ్మో. భారతక్క చూడు, నా అక్క ఎంత తద్రూపంగా ఉంది. అక్కో ఓ అక్క, ఎవర్రా ఇవన్నీ తెచ్చింది? నేను చచ్చినా నా బోటు దండలే సార్, నా బోటు దండలే సార్. మీ గతర్ మీ అక్క మా అక్క చూసిన ఆత్మ కూడా కొట్లాడుతుంది. కాదురా, నీకన్నా తెలివి ఉండాలి. చచ్చిపోయింది మా పెద్ద అమ్మ అంటే మొన్న వైట్నాడు చెప్పే పోయిన వెంకటేశ ఎల్లుండి వస్తా బిడ్డ అంటాను. నువ్వు నీకన్నా తెలివి ఉండాలి. పోయినావు లారీ గుద్దిందంటే నిజంగానే అనుకున్నా. అందరిని విలిచి లబలా బతుకుని మేము చీపురు కట్ట చెప్పు. హైదరాబాద్ లా 2 లారీలు గుద్దుకొని నీ తలకాయనంట బంతిలాకెగిరి వేరే లారీలో పడ్డదంట. ఫుట్బాల్ ఓడి కూడా పోయినట్టు పోయిందంట రోడ్డు మీద. చూపి అంటే మిషన్ లేదని చెప్పింది నాకు. మిషన్ లేదని చెప్పిండు. అక్క నేను పొద్దు నుంచి ఇల్లు ఊకినా. ఏముచ్చినావు కొడుక? చెప్తావా? బట్టవా చాలు చేస్తావా? అక్క నీ కాలు మొక్తా, నాకెవరు చెప్పినా చెప్తానే. ఎవరు చెప్పిరా? నేను పొద్దుగాల పాలు పోసేస్తున్నా, పాల బుత్తికాడ పోయేస్తుంటే వాళ్ళందరూ అంటుంటే నేను మా అక్కనే చచ్చిపోయింది అనుకున్నా. కొమరమ్మ చచ్చిపోయింది. నీ మీద ప్రేమతో నా ఇంత చేసి నా బాధ ఎలా మోసుకుంటున్నాకో. అయ్యో కొమరమ్మ చచ్చిపోయి. అవునరా, మీదికేరి కొమరమ్మ పట్నంలో బిడ్డతానికి వచ్చింది. నేను కూడా చూసిన. నేను గిట్ల బస్సు ఎక్కుతున్నా, కొమరమ్మ చచ్చిపోయింది. నిజమే కానీ మీదికేరి కొమరమ్మ చచ్చిపోయిందంటే మా అక్కనే పట్టణం పోయిందని అక్క నువ్వు చస్తే కూడా నీ పిన్న కూడా కుక్కలు ముట్టపోయినా కాకులు ముట్టపోయినా నేనే తిందాం అనుకున్నా. నిజంగా భారతమ్మ మీనికేరు కొమరమ్మ చచ్చిపోయింది. మరి కిందికేరు కొమరమ్మ మా అక్కనా కాదా? మీనికేరు నో కొమరమ్మ అంటే కిందికేరు అడిగి నా బాడుకు అట్లే చెప్పింది సీన్ గారు. మీ అక్కనే అన్నాడు. ఏమో పోయిన పైసలు ఇస్తాం ఇవ్వాల్సి వస్తున్నా అట్లా అన్నాడే అక్క. పాల పైసలు ఏమింది అన్యాలంలో మన వయసునాయా? నాకేం కాలే, మీరు టెన్షన్ పడకుండ్రి. ఇంతమంది నా కోసం వాయమ్మ, నేను లేకపోతే ఇంతమంది బాధపడతారు, ఇంత బాధపడతారని నాకు కూడా తెలియదు బిడ్డ. మీరందరు ఇంత ఏడుస్తారు అనుకోని బిడ్డాయా అక్క. నువ్వు ఎప్పటికైనా సాగపోతావా? ఆ రోజు కూడా ఇట్లా చేయకపోతానా? నువ్వు నా ముందరనే పోతావు అక్క. ఓకే ఇక మంచోడు అంటే మంచమాల దాడిపిన్నాడు. మెచ్చుకొని 5 నిమిషాలు కూడా కాలే దాని పటాప. నేను చచ్చిపోతే కొట్టక అక్క అంటావు నువ్వు ఎంతగా? ఓపిక తెచ్చుకున్నాను తెలుసో తెలియకుండా బాతక్క అమ్మ వాయమ్మ బిడ్డ ఓ బిడ్డ, ఇగో
నేను చచ్చిపోయినా అంట అని పోయి ఇక్కడ ఫోటో పెట్టి కళ్ళు సీస తెచ్చిండే కళ్ళు సీస తెచ్చిండు కూరగాని హాయ్ అమ్మ కళ్ళు సీస తెచ్చి సాక పెట్టి ఫోటో పెట్టి దండలు చేసిండు ఎవడో వాయమ్మ ఏడుచు నేను జల్లు మన్న తల్లి నేను నిజంగా చచ్చిపోతే కూడా నేను ఇంత బాధపడతారా అనిపించింది నాకు పాడతామ్మా ఎంత అయినా సంపదానం వస్తా చెల్లె ఇప్పటి నుంచి సీనాయ నేను ఎవరిని ఏమన్నాను రా ఒక్క పిల్లని ఒక మాట అన్నాను ఎందుకంటే నేను చచ్చినాక ఇంతమంది ఏడ్చేటోళ్ళు ఉండరు ఇంతమంది దుడిచేటోళ్ళు ఉండరు నేను పీస్తానం చేయకుండా ఆన్యో మాట ఈన్నో మాట నోరు చేసుకోకుండా మంచిగా ఉంటే లచ్చమ్మ సొంటి వాళ్ళు అయ్యో కొమరమ్మ మంచిగా ఉండే ఇస్తా ఎందుకేను ఇప్పటి నుంచి ఇస్తా అక్క నువ్వు చచ్చిపోయినావని ఏడ్చిన నీకు దిష్టి తలిగి ఉంటుంది దిష్టి తీస్తా అక్క నాకు అది దిగి తీడ్చిన కళ్ళక నీ మీదకి ఏమన్నా పోయింది డబల్ ఎట్ కూడా తీస్తా కొంచెం తిను అట్నే చేయాలమ్మా వాయమ్మా బిడ్డ కొమరక్క టీవీ చూసేటోళ్ళు కొమరక్కని ప్రేమించేటోళ్ళు కొమరక్క కోసం నగేటోళ్ళు మురిచేటోళ్ళు కొమరక్క మా అక్క కొమరక్క మా అత్త కొమరక్క మా అమ్మ కొమరక్క మా చెల్లెలు కొమరక్క మా అత్త అనుకున్న వాళ్ళు అందరూ ఏడ్చుంటారు ఇప్పటికే ఏడవకుండా బిడ్డ నాకేం కాలే మీరున్నంత వరకు నాకేం కాదు తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఈ కొమరక్కకి ఏం కాదు గట్టి పిండం కొమరక్క దగ్గర పెంటిగాడు ఉన్నంత వరకు నాకు ఏం చేయని ఏం కాని ఇంత మన సావక ముందే చంపిండి బాటావు ఏం కాని అక్క నీ మీద ప్రేమతోనే ఇంకా ఇగో సురేష్కి పెళ్లి చేసేది ఉండదు నా పిల్లగానికి పెళ్లి చేసేది ఉండదు ఇంకా చాలా పనులు ఉండదు లచ్చమ్మని సాగలేదు ఉండదు చాలా పని ఉండదు నీకు ఇవ్వాలి పిల్లను బిడ్డ మీరైతే చల్లగా బతుకుండ్రి నగుండి మురుగుండ్రి ఏడుబక్కుండ్రి ఎక్కడ పోదు కొమరక్క పైలాంగుండ్రి కొమరక్క టీం చూడండి సబ్రైజ్ చేయండి గంటలు కొట్టి షేర్ చేయండి బిడ్డ సరేనా పోయేస్తాం నన్ను ఇట్టుకుండ్రి ఇంటికాడికి ఇట్లా చేసిండని